నమస్కారం. మీకు జీవితంలో అనుకోకుండా అకారణంగా ఎవరితో అయినా శత్రుత్వం ఏర్పడినప్పుడు శత్రువుల నుండి బయటపడటానికి, అంతర్గత శత్రువుల వల్ల సంభవించేటటువంటి సమస్యలను తొలగింపజేసుకోవటానికి మంత్రబలం రీత్యా ఏ మంత్రాన్ని జపించుకోవాలి? ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా జీవితంలో శత్రువుల వల్ల సంభవించేటటువంటి సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించుకుంటూ మీరు కొన్ని సూచనలను కూడా పాటించాలి. ఆ సూచనలు ఏంటంటే, మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఏ రోజైనా సరే ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకు పూజ చేయించుకొని స్వామివారికి అప్పాలను నివేదన చేయాలి. అంతేకాకుండా ప్రతిరోజు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చిన్న పిల్లలకు ఏవైనా తీపి పదార్థాలను పంచిపెట్టాలి. ఇలా 40 రోజుల పాటు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు తీపి పదార్థాలను పంచిపెట్టినట్లయితే మీకున్నటువంటి శత్రు భయాన్ని తొలగింపజేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడైనా చెరువులో కానీ, నదిలో కానీ, నీళ్లు ఉన్నటువంటి చిన్న చిన్న గుంటలలో కానీ చిల్లర నాణ్యాలను అలా వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలా చేయటం ద్వారా కూడా మీకున్న దోషాలను తొలగింపజేసుకుని శత్రువుల వల్ల సంభవించేటటువంటి సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఎప్పుడు కాషాయం రంగులో ఉన్నటువంటి జేబురుమాలను మీ దగ్గర ఉంచుకోవటం ద్వారా కూడా శత్రువుల వల్ల సంభవించే సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. అంతేకాకుండా ప్రతి బుధవారం రోజు లక్ష్మీదేవి ఆలయంలో బెల్లంతో తయారు చేయబడినటువంటి పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదింపజేసి ఆ తర్వాత భక్తులకు పంచిపెట్టినట్లయితే కూడా శత్రువుల వల్ల సంభవించేటటువంటి సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఎప్పుడైనా సరే 400 గ్రాముల పసుపు కొమ్ములను తీసుకోండి. అలా 400 గ్రాముల పసుపు కొమ్ములను తీసుకున్న తర్వాత వాటిని ఎక్కడైనా దేవాలయంలో ఇచ్చినట్లయితే మీకున్నటువంటి దోషం తొలగించబడుతుంది. అలా వీలు కానటువంటి పక్షంలో 400 గ్రాముల పసుపు కొమ్ములను ఎక్కడైనా పాడుబడిన బావిలో వేయటం ద్వారా కూడా మీకున్నటువంటి దోషాన్ని తొలగింపజేసుకొని శత్రువుల వల్ల సంభవించేటటువంటి సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు. దీనితో పాటు ఏదైనా మంగళవారం నాడు ఎప్పుడైనా సరే మీకు వీలైతే ఆంజనేయ స్వామి వారి రూపుని చక్కగా తీపి పదార్థాలతో పాటుగా కాషాయం రంగు వస్త్రంతో పాటుగా ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే కూడా శత్రువుల వల్ల సంభవించేటటువంటి సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరిగింది. ఈ సూచనలు పాటిస్తూ అకారణ శత్రుత్వాన్ని తొలగింపజేసుకోవటానికి, అంతర్గత శత్రువుల నుండి బయటపడటానికి ఏ మంత్రాన్ని జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః. మంత్రాన్ని జపించండి, సూచనలను పాటించండి. శత్రువుల వల్ల సంభవించేటటువంటి అన్ని రకాలైన సమస్యల నుండి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని గడపండి. సర్వే జనాః సుఖినో భవంతు.